నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నట్లరా. లేవియా కాండం 20వ అధ్యాయం 7వ వచనం, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. అవును ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధతను కాపాడుకోగలిగిన వారంగాను, పరిశుద్ధత కలిగి జీవించే వారంగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రభువును మనం ఆరాధించుతున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. అంతేకాదు, ఎక్కడ ఈ పరిశుద్ధతను మనం పొందగలం? నేటి దినాన్ని మీరు విశ్రాంతి దినపు గడియలో దేవుని సన్నిధికి మీరు వెళ్ళగలిగినప్పుడే, వాక్యము చేత మనం శుద్ధీకరింపబడినప్పుడు, వాక్యము చేత మనం కడగబడినప్పుడు మన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవటానికి ప్రభు సహాయం చేస్తారు. కనుక నేటి దినాన్ని దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆతురతపడి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. వాక్యమే మనల్ని కడగబోతా ఉంది, వాక్యమే మనం శుద్ధీకరించబోతా ఉంది. కనుక అట్టి కృప చేత మనం వాక్యంలో కడుగుబడి పరిశుద్ధపరచబడి పవిత్రతతో దేవుని కొరకే నిలబడదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.